ఇప్పుడు మమ్మీ తోటకూర వండుతుంది. ఇది మా దగ్గర పెరిగిన చెట్లకి తోటకూర అన్నమాట. ముందు బగోని పెట్టుకొని నూనె వేసుకొని ఉల్లిగడ్డ వేసుకొని తర్వాత కలమాకి వేసుకొని అది అయ్యేదాకా కొంచెంసేపు ఉండి తర్వాత అల్లం ఎల్లిగడ్డ తర్వాత పసుపు వేసుకోవాలన్నమాట. అది అయ్యేంతలోపు నానబెట్టుకున్న ఆకుకూర తోటకూర ఉంది కదా, అది మంచి నీళ్ళలో కడుక్కొని నీళ్ళు పోయేదాకా కొంచెంసేపు పెట్టుకోవాలి. అంతలోపు ఇక్కడ మనకి రెడీ అయిపోతుంది అనమాట. ఈ ఆనియన్ ఇవన్నీ ఉన్నది. నెక్స్ట్ అల్లం ఎల్లిగడ్డ వేసుకుంది తర్వాత దీన్ని కలుపుకోవాలి. పసుపు కొంచెం ఎక్కువనే వేసుకోవాలి, ఎందుకంటే మనకి యాంటీబయాటిక్ అంటారు కదా పసుపు. మా ఇంట్లో అల్లం ఎల్లిగడ్డ ఎక్కువనే తింటారు, పసుపు కూడా. ఇప్పుడు ఇది అయిన తర్వాత ఆకుకూర వేసుకోవాలి. చూడండి ఇప్పుడు మా మమ్మీ ఎట్లా కలుపుతుంది, ఫటాఫట్ ఫటాఫట్ కలుపుతుంది. ఎందుకు మెల్లగా కలుపుతుందంటే కింద పడిపోతుంది కదా. మా మమ్మీ బాగా చేస్తుంది వంటలు, పిండి వంటలు అయితే ఇంకా చాలా బాగా చేస్తుంది. మీకు ఒక్కొక్కటి నేను చూపిస్తూ ఉంటా. ఇట్లా మనకి ఆకుకూర కడుక్కున్నప్పుడు చిన్న చిన్న ఆకులు కోసుకునే ఉంటాయి కదా, రానప్పుడు అట్లా జాలి పెట్టుకొని తీసుకోవాలి. మనకి ఆకుకూర వేస్ట్ కాదనమాట. మనకి చేతితో తీస్తే రాదు కదా, నీళ్ళనే ఉంటుంది.
చూడండి. నెక్స్ట్ ఇట్లా కలుపుకోవాలి మళ్ళీ ఇంకోసారి. ఈ తోటకూరలో చేపలు అంటే చిన్న రొయ్యలు, బొమ్మడి చేపలు వేసుకోరు, కానీ రొయ్యలు అట్లా అయితే వేసుకుంటారు. కాకపోతే ఏంటంటే ఇప్పుడు ఈరోజు మా కజిన్ తిన్నాడు అనమాట, అట్లా అని చెప్పేసి చిన్న చేపలు వేస్తలేదు మా మమ్మీ. వెయ్యి ఇంకొంచెం. ఎంతసేపు? ఒక 10 నిమిషాల వరకు మంచిగా ఉడకాలన్నమాట. అది నూనెలు ఉడికితే టమాటా కూడా వేసినాం కదా. మనం ఆకుకూర వేసుకున్న తర్వాత కారం, ఉప్పు వేసుకోవాలి. దాని తర్వాత టమాటాలు వేసుకొని ఆకుకూర 10 నిమిషాలు ఉడకబెట్టుకోవాలి నూనెలో. అప్పుడు కొంచెం మంచి టేస్ట్ అయితే ఆకుకూర కూడా ఉడుకుతుంది అన్నమాట. మళ్ళీ ఇప్పుడు మూత తీసుకొని కలుపుకోవాలి. అట్లా వాటర్ నీళ్ళు వస్తాయి అన్నమాట మధ్యలో కూరలో. ఎందుకంటే మనం ఆకుకూర కడిగిన దానికి నీళ్ళు ఉంటుంది కదా, అది బయటకు వస్తుంది అన్నమాట. అట్లా మధ్యలో కలుపుకోవాలి. ఎందుకంటే కలపకుండా ఉంటే మాడిపోతుంది అన్నమాట. మనం కలపడం వల్ల ఏంటంటే పైన ఆకు కిందకి వెళ్ళిపోయి, కింద ఆకు పైకి వచ్చి, పైన ఉడకంది కిందకి వెళ్ళిపోతే మంచిగా ఉడుకుతుంది అన్నమాట. అది ఇప్పుడు టేస్ట్ చూస్తుంది మా మమ్మీ. బాగుంది. ఇలా పచ్చిమిరపకాయలు కూడా వేసి చేసుకోవచ్చు కదా మమ్మీ, కారం కాకుండా. కానీ కారం వేసి ఒక టేస్ట్ వస్తుంది, పచ్చిమిరపకాయలు వేసి ఒక టేస్ట్ వస్తుంది కదా, బాగుంటుంది. మళ్ళీ ఇప్పుడు ఇంకోసారి కలుపుకోవాలి ఫ్రెండ్స్. ఇప్పుడు మంచిగా అయ్యిందంటే ఇంక కొంచెం ఉడకాలి కదా మమ్మీ, వాటర్ గిట్ కావాలా అట్లా. ఇంకో కొంచెం టమాటా ఇటు ఉడికినాక అక్కడ తోటకూర వండుకుంటున్నాం కదా, పొయ్యి మీద ఉంది. ఇప్పుడు గోధుమ రొట్టెలు చేసుకుంటున్నాం అనమాట. ముందు మనం పిండి తడుపుకునే ముందు ఇట్లా జల్లెడ పట్టుకోవాలి. ఏదైనా చెత్త ఏమైనా ఉంటే కూడా వెళ్ళిపోతుంది అనమాట మనకి. ఇప్పుడు మనం కూర చూసుకోవాలి. కూర ఉడికినట్టే ఉంది. మా మమ్మీ కలిపి చూసినాక చెప్తుంది మనకి. ఎందుకంటే ఇప్పుడు ఇది చపాతీలకు కూడా అంచుకి బాగుంటుంది అనమాట. అందుకే మా మమ్మీ చపాతీలు కూడా చేస్తుంది. ఇంక ఉడకాలా? ఇంకా ఇంక ఉడకాలి. టైం ఉంది. అంతేలోపు మనం గోధుమ పిండి కలుపుకొని చపాతీలకి రెడీ చేసుకుందాం. నెక్స్ట్ ఉప్పు వేసుకోవాలి పిండిలో. పుల్లీలు పోసుకొని కలుపుకోవాలన్నమాట. పిండి పిండి రెడీ అయిపోయింది. ఇప్పుడు కూర చూద్దాం. మనం అక్కడ గోధుమ పిండి తట్టుకునేంత వరకు మంట సిమ్లో పెట్టాం. ఎందుకంటే పెద్దగా పెట్టి మాడిపోతుంది కదా కూర, అట్లా. ఇప్పుడు కరెక్ట్ అయిపోయింది. ఇది అయిపోయేందుకు మనం చపాతీలు రెడీ చేసుకుంటాం. చాలు ఇంకా
కూర రెడీ అయిపోయింది. మమ్మీ స్టవ్ ఆఫ్ చేసింది అనమాట. నేను తీసుకొచ్చింది పేషెంట్ శవాన్ని. గవర్నమెంట్ హాస్పిటల్ రొట్టెలు తాల్చుకోవాలి. ఇంకా ఏమి ఎవిడెన్స్ ఉన్నాయో చెప్పండి. గవర్నమెంట్ హాస్పిటల్లో పేషెంట్ చనిపోయాడన్న డెత్ సర్టిఫికేట్, మన హాస్పిటల్లో అడ్మిట్ అయిన టైం, ల్యాబ్ రిపోర్ట్స్, మెడికల్ బిల్స్. ఫస్ట్ చపాతి నా కోసం మా మమ్మీ ఇంకొకరు తింక చేసింది అనమాట. ఇప్పుడు మమ్మీ రౌండ్గా చేస్తుంది. మా మమ్మీ చపాతీలు రౌండ్గా రావాలంట, నేను మాత్రం కావాలని వంకర తింకరగా చేస్తాను అనమాట. ముద్ద మంచి రౌండ్గా చేసుకోవాలి. మనం ఎప్పుడైనా ముందు రొట్టెలు చేసుకున్న తర్వాత పెంక అట్లనే పెట్టేసుకొని దాని తర్వాత మళ్ళీ చపాతీలు చేసేటప్పుడు మాత్రం పెంక కడుక్కోవాలి. ఎందుకంటే ఇది ఇనుప పెంక కదా, ఎందుకంటే మళ్ళీ జంగ్ వచ్చే ఛాన్సెస్ ఉంటుంది మనకు. మా మమ్మీ ఈరోజు నూనె చేస్తుంది. ఎక్కువ మట్టుకైతే మేము నూనె లేకుండానే తింటాం అన్నమాట. అంటే పెంక తోమింది కదా, అంటుకోకుండా నూనె వేసిందంట ముందు. నువ్వు బట్టతో నొత్తుతావు కదా మమ్మీ. ఒక రొట్టె అయిపోయింది, ఇంకొక రొట్టె చేస్తాం. మా మమ్మీ చపాతీ వేసి ఇట్లా పొంగుతుంది అనమాట, మంచిగా నూనెలో పూరి ఎట్లా పొంగుతుంది అట్లా. కాకపోతే ఇప్పుడు నేను తొందర పెడుతున్నా, ఆకలేసి తినాలి అని, అందుకని దబాబా చేసి ఇచ్చేస్తుంది పిండి కూడా కానీ. మనం చపాతీలు వేసేటప్పుడు నూనె వేస్తే పొగ వస్తుంది కదా మమ్మీ, ఇట్లా అదే నూనె లేకపోతే మంచిగా ఉంటుంది, నీట్గా పొగ రాదు. అట్లా వేడికి నూనె వేస్తే పొగ ఎందుకు వస్తుంది మమ్మీ? ఏదన్నా మనం పెద్దల కాడ నైవేద్యం పెడతాం కదా, యాటం కోసి మొక్కులు ఉంటాయి కదా, ఈ ఊదిపోగ వేస్తారు. ఎందుకంటే ఇంగళాలు తీసుకొని ఇది నూనె వేస్తే పొగ వచ్చేస్తాను మంటకి.
అంటే ఆమెకు అదే అట్లా వినిపిస్తుంది అని అంటారు చాలా మంది. ఇప్పుడు చేస్తలేరు బట్టి అట్లా ఇప్పుడు బాగా చేస్తారు. ఒక ప్లేట్లో తీసుకోపోయి నెక్స్ట్ తీసుకొచ్చి ఊదిపోగా ఊదన్నేస్తారు, నూనె అన్నేస్తారు. అసలు ఇప్పుడు అది లేనే లేదు మనం ఎవరు పెట్టుకోలేరు. చాలా మంది చపాతీలు రెడీ అయిపోయింది కదా, ఇప్పుడు మమ్మీ టేస్టింగ్ టైం అన్నమాట. ఇక్కడ రామ్మని చెప్పాలమ్మా. నీకు ఎట్లా నచ్చింది? బాగుందా? బాగుంది. బాగుంది మమ్మీ, వస్తుంది. సూపర్. అంటే వీడియో కోసం ఏం చెప్తలేను, నిజంగా బాగుంది, సూపర్ ఉంది. ఓకే అండి, ఇంక ఇదే ఈ వీడియో మనది ఈ రోజుకి. మీకు ఈ వీడియో కనుక నచ్చితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.